హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ ట్యూస్డే రోజుదనమాట. కంటిన్యూస్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. అయితే ఇది నిన్న రాత్రి డిష్ వాషర్ ఆన్ చేసామన్నమాట. ఇంకా ఆన్ చేసి పడుకున్నాము. మధ్యరాత్రిలో ఎప్పుడో మేలుకు వస్తే ఇంక లేచి ఆఫ్ చేశాను అనమాట. నీళ్ళు చూపించాను కదా, అలాగా ఉల్టా పెడతాం కాబట్టి మిక్సీ జార్స్లో అలాగా ఎక్కడన్నా గుంటలాగా ఉంటే అందులో నీళ్ళు నిలువుండిపోతాయి అన్నమాట. ఇక్కడ పొద్దున్నే లేస్తున్నాను, ఇంకా అందుకని ఫస్ట్ గిన్నెలు అయితే సర్దేసి బ్రష్ చేసుకుని మందులు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పని చేసేస్తాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదా, పని చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనమాట. నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఇడ్లీ పిండి తీసుకొని వచ్చాను అనమాట. ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం నేను క్యారెట్ ఇడ్లీ చేశానండి. ఎలా వస్తుందో ఏంటో నాకు కూడా తెలీదు. కాకపోతే క్యారెట్ ఉంది, కొంచెం హెల్త్కి కూడా మంచిది కదా, ఇడ్లీ పిండి కూడా తీసుకొని వచ్చాను కదా అని చెప్పి ఇంకా ఇడ్లీలు అయితే క్యారెట్ ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట. కేజీ 60 రూపీస్. యాక్చువల్గా మా ఇంటి దగ్గరే ఉంటుంది పిండి షాపు. పనిగట్టుకుని దోశ ఇడ్లీ బ్యాటర్స్ మట్టుకే ఉంటాయి కొన్ని షాప్స్లో. సో వాళ్ళకి ఎలా గిట్టుబాటు అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. నేనైతే ఈ పిండి తెచ్చిన షాప్ అయితే దోశ ఇడ్లీ పాల ప్యాకెట్స్, అది కూడా బ్రాండెడ్స్ ఉంటాయి కదా, ఆ బ్రాండ్ ప్యాకెట్లు ఉంటాయి అన్నమాట. కానీ దేవుడి దయ వల్ల వాళ్ళు సర్వైవ్ చాలా ఇయర్స్ నుంచి అవుతున్నారు. కాకపోతే నాకేమో అసలు వీళ్ళకి గిట్టుబాటు అవుతుందా అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. ఎనీవేస్, ఇక్కడైతే ఇడ్లీ పిండి తీసి ఒక బౌల్లోకి ఇంకా క్యారెట్ అయితే దీంట్లోనే గ్రీట్ చేసేస్తున్నాను. అసలు క్యారెట్ ఇడ్లీ వేసే విధానం ఇది కాదా అనేది కూడా నాకు తెలీదు. కాకపోతే ఇడ్లీ పిండిలోకి క్యారెట్ని గ్రీట్ చేసేస్తున్నాను అనమాట. నాకు ఇలాగా గ్రీట్ చేయాలి అని అంటే చాలా ఒళ్ళు బద్ధకం అండి. నా చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మామిడికాయ కారం అనేది చేతులు నొప్పులు వచ్చేస్తాయి. కానీ చిన్నపిల్లలం కదా, మాకే చెప్తారు ఇలాంటివన్నీ అనే ఫీలింగ్లో ఉండేదాన్ని అనమాట. చేతులు నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు కూడా, కానీ కొన్ని అనుకుంటే నేను కంపల్సరిగా చేసేస్తా. ఇంకా గ్రీట్ చేసేసిన తర్వాత ఇందులోనే ఉప్పు వేసాను. బేసిక్గా ఈ మధ్యన ఉప్పు చాలా తక్కువ తింటున్నానండి. అందుకు కొంత నానిగడు అత్తయ్య ఉప్పు తక్కువ ఉంది అని అంటనే ఉంటాడనమాట. అస్తమాటు ఉప్పు తక్కువే తినాలి నాని అంటూ ఉంటాను అనమాట నేను. ఇంకా ఇందులోనే ఉప్పు వేసేసి బాగా కలిపాను. ఎందుకో క్యారెట్ కొంచెం ఎక్కువైంది అనిపించింది, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం పిండేసి కలిపాను అనమాట. అయితే ఇది కొంచెం పెద్ద కూరలు అనమాట మావి. గ్రీట్ చేస్తాం కదా, దానికి చిన్నగా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. ఇప్పుడైనా ఏమంత ఇది లేదు, కాకపోతే కొంచెం పెద్ద సైజులో వచ్చింది అనమాట. అయితే కొంచెం పిండేసి కలిపాను కదా. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను కొత్త ఇడ్లీ పాత్ర మీకు ఆల్రెడీ చూపించాను, స్టీల్వి తీసుకున్నాను అని చెప్పి. ఇడ్లీ పాత్ర అంటే తీసుకోలేదు, అది ఫ్రీగా వచ్చింది జిఆర్టీలో గోల్డ్ స్కీమ్ కడితే. ఆ ఇడ్లీ పాత్రలో ఈరోజైతే ఇడ్లీలు వేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే సీమండి దాంట్లో వేసాను నేను ఇప్పటి వరకు. అది తడిపేసి వేస్తాం కదా, అంటే రేకులు ఉంటాయి కదా, ఆ రేకుల్ని తడిపేసి ఇడ్లీ పిండి పెడతాం కదా. కాకపోతే నేను చాలా వీడియోస్లో చూశానండి, వాళ్ళేమో ఏంటో నూనె రాసి పెట్టేవాళ్ళు. నేనేమో తడిపిన దాంట్లో వేస్తే కనుక అవి రావేమో ఊడవేమో అని చెప్పి నేను కూడా వాళ్ళలాగానే నూనె రాసి అప్పుడు పిండేసాను అనమాట. అసలు నీళ్ళు తడిపి ఇడ్లీ పిండేస్తే మరి ఇది ఊడతాయా ఊడవా అనేది
ఎవరైనా అలాంటివి చేస్తే నాకు కూడా కొంచెం చెప్పండి. నేను కూడా ఊరికే నాకు అది ఇది చెయ్యాలని అంత ఇది ఉండదన్నమాట. మళ్ళీ నూనె వేయాలి, అవన్నీ స్ప్రెడ్ చేయాలి, ఇలాంటివన్నీ నాకు కూడా కొంచెం ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది. తడుపుకుంటే ఈజీగా అయిపోతుంది కదా అనే ఫీలింగ్లో ఉంటాను. ఎంత త్వరగా అయిపోతే పనులు మనకు కూడా అంత మంచిది కదండి, అందుకని అనమాట. ఇంకా ఇక్కడైతే కొత్తవి కదా, నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. పొయ్యి మీద పెట్టేశాను ఇడ్లీ పాత్ర. ఇంక ఇందులో నూనె స్ప్రెడ్ చేసేసి పిండి వేసేసి ఇంకా ఇడ్లీలు అయితే వేసాను అనమాట. లాస్ట్ టైము నేను దీన్ని వాష్ చేసినప్పుడు హ్యాండిల్స్ పెట్టలేదన్నమాట. మేము మొన్న డస్టింగ్ చేసాం కదా, అప్పుడు లక్ష్మి హ్యాండిల్స్ పెట్టింది. ఒకటేమో ఉల్టా పెట్టింది, ఒకటేమో రిటర్న్ పెట్టింది, సీదా పెట్టింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ తీసి అది పెడదాం అనుకున్నాను, కానీ అది స్క్రూలు అసలు తిరగట్లేదు. స్క్రూ డ్రైవర్తో తిప్పినా కానీ మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇంకా అది పక్కన పెట్టేసి ఇడ్లీ పాత్రని పొయ్యి మీద పెట్టేశాను అనమాట. ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చినాయి అండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, భలే అనిపించింది నాకు. అట్లీస్ట్ ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేయాలి అని అనిపించింది. ఇందులోనే రాగిపిండి వేసి ఒకసారి చేశాను, బాగానే ఉంది. కాకపోతే రాగిపిండి ఎక్కువైపోయింది కాబట్టి కొంచెం గట్టిగా అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే, నేను ఇడ్లీ నూక కాకుండా ఒక్కొక్కసారి మనం దోసపిండి వేసుకుంటాం కదా, అలాంటి దాంతో కూడా నేను ఇడ్లీ వేసేస్తూ ఉంటాను అనమాట. అలాంటివి వేస్తే నాకు ఎందుకో తిరుపతిలో తిన్న ఫీలింగ్ వస్తుంది. తిరుపతి వాళ్ళు అలాగే వేసుకుంటారనే ఫీలింగ్లో ఉంటాను నేను ఎప్పుడు. దోసపిండిని ఇడ్లీ పిండిలాగా వాళ్ళు ఇడ్లీలు వేసుకుంటారు. సో నేను కూడా అలాగే వేసాను అనమాట. కాకపోతే అందులో రాగి పిండి వేయడం వలన ఎక్కువ గట్టిగా అయిపోయినాయి. అవి సాంబార్ వేసుకొని తింటే కొంచెం గట్టిగానే ఉన్నాయి, కానీ ఇలాంటి ఇడ్లీలో సాంబార్ వేసుకొని తింటే కూడా సూపర్ ఉంటుంది. ఇంకా ఈ లోపల ఇడ్లీలు వేసేసి ఒక పక్కన చట్నీ చేస్తున్నాను. కానీ మా నాన్నగడికి చట్నీ అంటే ఇష్టం ఉండదంట. అది నాకు తర్వాత చెప్పాడు. అత్తయ్య కారం ఎక్కువైపోయింది కానీ ఉప్పు తక్కువైంది అని అంటే మళ్ళీ సేమ్ డైలాగ్. నేను కారం ఎక్కువ తిన్నా పర్లేదు అని, ఉప్పు మటుకి తక్కువ తినాలి అని చెప్పాను అనమాట. ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిదనే ఫీలింగ్లో ఉంటాను నేనైతే. కారం కూడా తక్కువే వేస్తాను. ఏంటో ఈ మధ్యన కారం ఎక్కువైపోతుంది అంటున్నాడు మా అన్నయ్య కూడా అన్నాడు ఈ మాట. కారం ఎక్కువ వేసేసా, ఉప్పు అస్సలు లేదు అని చెప్పి. ఇంకా ఇడ్లీలు అయితే పెట్టేశాను. ఇది కుక్కర్ కదండి, అంటే సౌండ్ వస్తుంది అనమాట. అది కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తుంది నాకైతే. పాల కుక్కర్ కూడా ఇలాగే ఉంటుంది కదా సౌండ్, కానీ పాలు పొంగిపోకుండా ఉంటాయనే ఫీలింగ్ ఆ పాల కుక్కర్ కొనుక్కుంటే. ఇంకా ఇక్కడ బ్యాటర్ కొంచెం ఉంది కదా, ఇంకా అది తీసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా కానీ బాగా అనిపించింది. సాయంత్రం కూడా ఇదే పిండితో అట్లయితే వేస్తాను. ఈరోజు ఏం కూర ఉండేనో నిజంగా నాకు గుర్తులేదండి. 1 వీక్ అయిపోయింది. మోరోవర్ నాకు మంత్ ఎండ్ ఒకటి, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇంకా అస్సలు గుర్తులేదు నాకు ఏం కూర వండాను అనేది. ఇడ్లీలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. అసలు ఊడొస్తాయా రావా, ఫస్ట్ టైం కదా స్టీల్ దాంట్లో వేయడము. ఆడెలమాలో ఉన్నాను. ఇది వచ్చేసి పీజియన్ బ్రాండ్, మంచిదే కదా అని చెప్పి అక్కడ డిన్నర్ సెట్స్ అవన్నీ ఉంటే కూడా నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను అనమాట.
పర్ఫెక్ట్ ఇడ్లీ వచ్చేసింది. నేను కూడా ఈ మధ్యన బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా ఎలాగా వండుతున్నాను కదా అని చెప్పేసి నేను కూడా కొంచెం కొంచెం తినేస్తున్నాను. కానీ చాలా బాగా వచ్చినాయి ఇడ్లీలు అయితే. నెక్స్ట్ టైం నుంచి ఇలాగే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇది వచ్చేసి మంగళవారం సాయంత్రం అండి. మంగళవారం యాక్చువల్గా మాకు సంత ఉంటుంది అనమాట. ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళి బేకరీకి అక్కడ దిల్ పసంద్ దిల్ ఖుషి ఉంటాయి కదా, క్రీమ్ బన్ ఇవి తీసుకుని మళ్ళీ మార్కెట్కి వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకొని కొన్ని కూరగాయలు తెచ్చి ఇలా ఇంకా బయటికి వెళ్ళి వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ 9:15 ఎంతో అయ్యింది. ఇంకా స్నానాలు చేసేసి వచ్చిన తర్వాత చెప్పాను కదా ఇందాక అట్లే వేసుకున్నాము అదే పిండితో అని. కొంచెం క్యారెట్ అలాగే ఉంది, అది కూడా బాగానే ఉంది. నేను క్యారెట్ వేస్తే తీయగా అవుతుంది అని అనుకున్నాను, కానీ అంత తీయగా అయితే ఏం లేదు. పావు కేజీ 30 రూపీస్ అంట. మోర్ ఓవర్ 30th రోజున ఇది కదా వైకుంఠ ఏకాదశి కదా, ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఓన్లీ వైట్ కలర్ చేమంతులు ఒక్కటే ఉన్నాయన్నమాట. నేను రెగ్యులర్గా తీసుకునే ఆవిడ దగ్గర. ఇంకా అందుకని చెప్పేసి నేను ఓన్లీ వైట్ కలర్ చామంతి పువ్వులు ఒక్కటే తెచ్చాను. నేనైతే నిజం చెప్పాలంటే పూజ చేయలేదు. దేవుడి దగ్గరికి గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ గుడికి కూడా వెళ్ళలేదండి. ఎందుకో నాకు మంత్ ఎండ్ కదా కొంచెం బిజీ అయిపోయాను. ఇంకా కానీ తర్వాత నేను మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడైతే ఆకుకూరలు కూడా తీసుకొని వచ్చాను కదా, ఇవైతే ఏమీ నేను ఇప్పుడు కట్ చేయట్లేదు. ఈ పనులన్నీ పెట్టుకుంటే ఇంకా మళ్ళీ నాకు ఇప్పుడు లేట్ అయిపోతుంది, పొద్దున్నే లేవాలి కదా అని చెప్పి ఇంకా నేనైతే ఆకుకూరలు అయితే ఏం కట్ చేయలేదన్నమాట. ఇంకా ఈ పూలన్నీ అయితే డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇన్ని పువ్వులు ఎందుకు తెచ్చాను అని అంటే, డస్టింగ్ చేస్తాం కదా ఎలాగా, మనకి ఉర్లీలు ఎక్కువ ఉంటాయి కదా ఇంట్లో, ఉర్లీల్లో వేద్దాము అని చెప్పి నేను ఎక్కువ పువ్వులు తీసుకొని వచ్చాను అన్నమాట. ఇక్కడైతే నానిని కన్విన్స్ చేసి అట్లేస్తున్నాను. దీపుతో మాట్లాడుతున్నాం అనమాట ఒక పక్కన, తనతో మాట్లాడుకుంటా ఇంకా ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. ఇంకా నానికి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టానులేండి పొద్దున్న, సాయంత్రం ఇవి వేయడానికి అట్లు. చట్నీ ఉన్నా లేకపోయినా కానీ ఉల్లిపాయ ముక్కలు వేసేస్తే మనకి ఇంకా చట్నీ అవసరం లేదు కదా అని చెప్పి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. అవి వేసేసి నానికైతే ఇచ్చేసాను అనమాట. దాని తర్వాత నేను కూడా వేసుకుని, నేను చెప్తున్నాను కదా 3 పూటలు బాగా తిన్నాను వాడు ఉన్నప్పుడైతే, నానికి కూడా వేసి ఇచ్చేసాను అనమాట. సో ఇంకా దాంతో మాట్లాడుకుంటూ నేను కూడా అట్టేసుకొని తినేసి ఇంక పడుకున్నాం. ఈ మధ్యన 10-10:30 అలా పడుకుంటున్నాము, పొద్దున్నే లేస్తున్నాను కాబట్టి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మోరోవర్ నా వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఇవే ఉంటాయి. ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.